आप देख रहे हैं सिटी इंडिया न्यूज़ चैनल, हक की आवाज़। अस्सलाम वालेकुम नाज़रीन, सिटी इंडिया न्यूज़ के बुलेटिन आईने दक्कन की अहम खबरों में आपका इस्तकबाल है। मैं हूं नौशीन। सबसे पहले देखते हैं हदीस शरीफ। हदीस नबवी सल्लल्लाहु अलैहि वसल्लम, मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम का फरमान है, मन समत नजा। तिरमिज़ी शरीफ। जो शख्स खामोश रहा उसने नजात पाई। सुखनेरा 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 सुखनेरा। बढ़ते हैं आज की तफसीली खबरों की जानिब। जड़चल्ला तहम महबूबनगर कौमी शाहरा के काम का आज रियासती वज़ीर डॉक्टर वी श्रीनिवास गौड़ ने मुआयना किया। आज हैदराबाद से महबूबनगर आमद के दौरान इन्होंने कुत्ता तांडा के पास रुक कर शाहरा के कामों का मुआयना किया है और गुत्तेदार और मुतालिका अहदेदारों को काम में तेज़ी लाने की हिदायतें दी हैं। खम्मम जिले के तलाट मंडल ऑफिस में मकामी एमएलए सुंदरा वेंकट वरैया ने कल्याण लक्ष्मी स्कीम के तहत मंजूरशुदा रकम के चेक्स की इस्तेफादा कुनिंदगान में तकसीम अमल मिलाई है। इस मौके पर इन्होंने कहा कि गरीब खानदानों के लिए अपने बेटियों की शादियां एक बोझ हुआ करती थी, लेकिन जब से तेलंगाना हुकूमत ने कल्याण लक्ष्मी और शादी मुबारक स्कीम को मुतारिफ किया है, अब बेटियों की शादियां आसान हो गई हैं। इस मौके पर मकामी एमपी दोड़ात्री श्रीनिवास, मार्केट कमेटी चेयरमैन शीशागिरी राव, एमपीडी और रविंद्र रेड्डी वगैरह मौजूद रहे। आगस्ट నెలలో మన ముఖ్యమంత్రి సహాయ నిధి మంజూరు చేయడం జరిగింది। వారికి మా అందరి ద్వారా ధన్యవాదాలు తెలియజేయాలి। సపోర్ట్ ద్వారా ముఖ్యమంత్రి గారు నిరుపేదలను ఆదుకోవాలని, ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఆగవద్దని చెప్పి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, పెన్షన్స్, అదేవిధంగా మరి నిరుపేదలకు సంబంధించిన ఏ ఒక్క కార్యక్రమం కానివ్వండి, రైతాంగానికి సంబంధించిన రైతు బంధు కానివ్వండి, ఇవన్నీ కార్యక్రమాల్లో తెలంగాణ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను ఆదుకుంటుంది। అదేవిధంగా ఈ యొక్క ఇప్పటివరకు మన సత్తుపల్లి నియోజకవర్గంలో 6500 మందికి మనం టెస్ట్ చేయించాం। ఇది లక్షణాలు ఉన్న వాళ్ళకి, లక్షణాలు ఏదో మనకి ఆంధ్ర బోర్డర్ ఉండటం వల్ల కొంత ఇబ్బంది వచ్చింది। రెండోది బెల్ట్ షాపుల వల్ల కూడా కొంత ఇబ్బంది ఉంది। అందుకని ఆ బెల్ట్ షాపులకు సంబంధించి కూడా ఈరోజు కలెక్టర్ గారితో, జిల్లా మంత్రి గారితో ఇప్పుడు అందుకే లేట్ అయింది। దృష్టిలో పెట్టుకొని మరి కొంతమంది సహాయం చేసేందుకు కూడా మన గ్రామ శాఖలు కూడా ఎవరైతే ఉపాధి కూలీలు ఆధారపడి ఉన్నోళ్ళకి మనం ఇయ్యం, ఈ కరోనా వచ్చి కూలి పని చేయలేక జీవనం కొనసాగించలేక ఇబ్బంది పడుతున్న వాళ్ళకు కూడా। हालिया बारिशों की वजह से वरंगल मनमुला ज़रई मार्केट के अतराफ अकनाफ की सड़कें खस्ता हालत की हो चुकी हैं। मेयर वरंगल गोंडू प्रकाश ने आज इलाके का दौरा करते हुए सड़कों का जायजा लिया है और मुतालिका अहदेदारों को हिदायत देते हुए कहा कि इन सड़कों की जंगी खतूत पर मरम्मत की जाए। उन्होंने बताया कि इन सड़कों की मरम्मत के कामों के लिए 20 से 25 लाख रुपए मख्तस किए जाएंगे। చాలా చోట్ల రోడ్లు దెబ్బతిని రాకపోకలకు అసౌకర్యం ఏర్పడిన సంగతి మనకు తెలుసు। దానిలో ప్రధానంగా అగ్రికల్చర్ మార్కెట్లో ప్రతిరోజు మార్కెట్కు కొన్ని వందల ఎడ్ల బండ్లు, అలాగే వ్యాన్స్, డీసీఎం వ్యాన్స్, లారీలు, ఇతర వాహనాలు పెద్ద సంఖ్యలో రావడం జరుగుతూ ఉంది।
అనేక ప్రాంతాలు గుంతలమయం అవ్వటం, ట్రాఫిక్ ఎక్కడక్కడనే ఆగిపోవటం, యాక్సిడెంట్స్ కూడా తరచుగా జరగడం జరుగుతూ ఉంది. ఈ విషయాలన్నీ కూడా దాని యొక్క మార్కెట్ కమిటీ చైర్మన్ సదానంద మిత్రులు గారు నాతోటి చర్చించడం, వారితో పాటు ఇక్కడ లోకల్ కార్పొరేటర్స్ తూర్పాటి సులోచన గారు అలాగే బాలయ్య గారు కూడా నాతోటి ఈ విషయాలు చర్చించడం జరిగింది. ప్రధానంగా ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు కూడా ఇది తప్పనిసరిగా చేయాలని రిక్వెస్ట్ చేయడం వలన నేను వెంటనే, నాకు తెలిసిన వెంటనే నేను ఈ యొక్క రహదారులను పరిశీలించడం, అక్కడ పెద్ద పెద్ద గుంతలను చూడటం జరిగింది. వాస్తవంగా కూడా అక్కడ వెహికల్స్ పోయే పరిస్థితి లేదు. ఇమ్మీడియట్గా అక్కడ చేయకపోయేది ఉంటే ప్రాణ నష్టం కూడా అయ్యే అవకాశాలు కూడా స్పష్టంగా కనపడతా ఉన్నాయి. అందుకని నేను స్పందించి మా DEAE ఇంజనీరింగ్ సిబ్బంది అధికారులకు వెంబడే ఆదేశం ఇవ్వడం జరిగింది. हैदराबाद सागर अहम शाहराह पर आज एक भयानक सड़क हादसा पेश आया। तफसीलात के मुताबिक हैदराबाद से मलेपल्ली जाने वाली एक कार जिसमें 5 अफराद सवार थे, सड़क के किनारे मौजूद एक पिल्लर से काफ़ी तेज़ रफ्तारी में टकराकर पलटियां खाते हुए काफ़ी दूर ये कार जा गिरी। इस हादसे में 5 अफराद मौके पर ही हलाक हो गए। हलाक होने वालों की मलकपेट चंपापेट इलाके के रहने वालों के तौर पर शनाख्त की गई है। ताहम महलूकीन की नाशों को देवराकुंडा के सरकारी अस्पताल में महफूज किया गया है। సార్ నేను ఫోన్ చేస్తాను. ఈ రోడ్డు మనదే కాదన్నా, మనది కాదన్నా, ఇది కాదు, ఇది మనది కాదు, ఇది కమ్మపల్లి కింద వస్తుంది, ఇది మాడుగుల పెళ్లి మాడుగుల కిందకి వస్తుంది. చాలా సార్లు ఆడికెళ్ళి మళ్ళీ ఆడ బోర్డు అండ్ పక్కన హైదరాబాద్ నుంచి వీళ్ళు నారుసార్ వెళ్ళే క్రమంలో వెళ్తుంటే ఇక్కడ ప్రధానశతో యాక్సిడెంట్ కావడం జరిగింది. సాగర్ కట్టిన దిమ్మెకు గుద్దుకొని వీళ్ళు చనిపోవడం జరిగింది. 5గురు స్పాట్లోనే చనిపోవడం జరిగింది. వీళ్ళని స్థానిక ఎస్ఐ స్థానికులందరూ కలిసి వాళ్ళని బయట తీయడం జరిగింది. దేవరకొండ పోస్ట్ మాస్టర్కి పంపించడం జరిగింది. సర్పంచ్ అని చెప్పి ఇక్కడ ఏమైనా హెచ్చరిక బోర్డులు డైరెపూర్ తండ సర్పంచ్ని, నా పేరు పాల్సింగ్ నాయక్. ఇక్కడ డైరెపూర్ తండ సమీపంలోని దేవుల తండ కాడ యాక్సిడెంట్ కావడం జరిగింది. యాక్సిడెంట్ అయిన ఇప్పుడే మాకు ఇంటిమేషన్ రాగానే ఎస్ఐ గారికి కాల్ చేయడం జరిగింది. ఎస్ఐ గారు రావడం జరిగింది. ఎస్ఐ మేము స్థానికులందరం కలిసి బాడీని తీయడం జరిగింది. బాడీలో కారులో ఉన్న 5గురు అక్కడనే స్పాట్లో చనిపోవడం జరిగింది. వాళ్ళని తీసి దేవరకొండ పోస్ట్ మార్టం పంపించడం జరిగింది. शहर बोधन के बल्दी हल्के 12 के नुमाइंदा कौंसलर अलीम रज़ा ने आज हल्के का पैदल दौरा किया है। इन्होंने इलाके की आवाम से मुलाकात करते हुए बल्दी मसाइल से वक्फियत हासिल की है और दरपेश बल्दी मसाइल को फौरी तौर पर हल करने का तयक़ुन दिया। इस मौके पर इन्होंने बताया कि मुसलसल हो रही बारिश की वजह से सड़कें खस्ताहाल की हो चुकी हैं और उनकी फौरी मरम्मत की जाए। बेटियां रहमत कहलाती हैं और आज के इस दौर में जहां बेटियां अपने माँ बाप का नाम रोशन कर रही हैं, ऐसे दौर में भी नौमौलूद बेटियों का कत्ल की कोशिश नाकाबिल बर्दाश्त है। इन ख्यालात का इजहार रियासती वज़ीर डॉक्टर वी श्रीनिवास गौड़ ने रवि चिल्ड्रंस अस्पताल महबूबनगर में ज़ेर इलाज 2 नौमौलूद लड़कियों को देखने के बाद किया है। काबिल ज़िक्र है कि गंदेट मंडल के कृष्णा वैनी चिन्ना केशवलू जोड़े को पहली ज़चगी में एक लड़की पैदा हुई थी। फिर इस बार भी कृष्णा वैनी को 2 जुड़वा लड़कियां पैदा हुई हैं, जिस पर बाप ने दोनों बेटियों को रास्ते से हटाने के लिए इन नौमौलूद बच्चियों को जरासीम कुश दवा पिला दी। बच्चियों की तबीयत बिगड़ने पर बच्चियों को महबूबनगर के रवि चिल्ड्रन अस्पताल में शरीक किया गया, जहां इलाज के बाद इनकी हालत खतरे से बाहर बताई जा रही है। CCTV कैमरे की मदद से जालिम बाप को बेनकाब किया गया। इसने अपने जुर्म का इकबाल किया है।
रियासती वजीर श्रीनिवास गौड़ ने इसको सख्त सजा देते हुए कैफर किरदार तक पहुंचाने की पुलिस अहदेदारों को हिदायत दी है। इस वाक़े की वजह से सारे ज़िले में गम व गुस्से की लहर दौड़ गई है। ఆడపిల్లలను తెలియగానే ఒక అమానుషంగా దుర్మార్గంగా ఒక రాక్షసత్వంతో ఒక రాక్షసులాగా ప్రవర్తించి పసి మొక్కలపైన నోట్లో విషయం పోసేటటువంటి సంఘటన చాలా బాధాకరం. ఎన్నో చట్టాలు తీసుకొచ్చినా కూడా ఇలాంటి దుర్ఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఆడపిల్లల మీద అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి, భ్రూణ హత్యలు జరుగుతూనే ఉన్నాయి. గర్భంలో ఉన్నప్పుడు టెస్ట్ చేయించొద్దన్నా కూడా రకరకాల కారణాలతో కూడా అవి జరుగుతూ ఉన్నాయి. చివరికి పుట్టిన తర్వాత కూడా పుట్టిన పిల్లలను చూసి ఎవరైనా కానీ జాలి కలుగుతుంది, కానీ మరి పుట్టిన పసిపిల్లలకు నోట్లో విషయం పోయేది చాలా విషాదకరం. మరి వెంటనే మా మిత్రులు డాక్టర్ శేఖర్ గారు రవి చిల్డ్రన్స్ హాస్పిటల్ వాళ్ళు తెలుసుకొని ఇక్కడ మంచి చిల్డ్రన్స్ హాస్పిటల్ కనుక ఇమ్మీడియట్ తీసుకొచ్చినందుకు వారిద్దరు కూడా ఆ ప్రాణాపాయం నుంచి బయటపడే పరిస్థితి కనిపిస్తూ ఉంది. చాలా అనేక రకాల ఇంజెక్షన్స్ ఇచ్చి ట్రీట్మెంట్ వారి పర్యవేక్షణలో 24 hours చేయడం జరుగుతూ ఉంది. ఇలాంటి దుర్మార్గులకు కఠినమైన శిక్షలు ఉండాలి. ఇంకా చట్టాలు కూడా చాలా మార్పులు తేవాల్సిన అవసరం ఉంది. అసలు అతను పుట్టడం కూడా ఒక అమ్మ కడుపులే అనే సంగతి కూడా మర్చిపోయి, అమ్మ లేకపోతే మనమే లేదనే సంగతి కూడా మర్చిపోయి, ఆడపిల్లలు అనగానే ఈరోజు బయటపడ్డది. చాలా సంఘటనలు కడుపులోనే ఆడపిల్లని తెలిసి అబార్షన్ చేసుకున్న సంఘటనలు కూడా మనం చాలా చూస్తూ ఉన్నాం. ఇంకా కఠినమైనటువంటి చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. ఇది చాలా దుర్మార్గమైనటువంటి ఈ సమాజంలో ఈ మారుతున్న ఈ క్రమంలో ఇప్పుడు కూడా ఇలాంటి సంఘటన జరగడం అంటే అందరూ సమానంగా ఉన్నారు. ఈరోజు మహిళలను తక్కువ లేదు. విమానాలు నడుపుతూ అంతరిక్షంలోకి పోతున్నారు, సమాజంలో మంచి సేవ చేస్తున్నారు. ఈరోజు కరోనా సమయంలో కూడా ఎవరినైనా కానీ తల్లిదండ్రులకు ఆరోగ్యం బాగాలేదంటే ఇంత అన్నం పెట్టిందంటే ఆ ఆడబిడ్డలే అన్నం పెట్టింది. మరి అలాంటి వాళ్లకు పాలు దాపే దగ్గర విషయం దాపిందంటే ఎంత రాక్షసత్వము, నిజంగా చాలా బాధాకరం. ఖచ్చితంగా వాడిని ఎట్టి పరిస్థితుల్లో వాడిని వదిలిపెట్టేది లేదు. కఠినమైన చర్యలు భవిష్యత్తులో ఇలాంటి రాకుండా కూడా దేశవ్యాప్తంగా కూడా ఇలాంటి జరగకుండా కూడా మరి పార్లమెంట్లో కూడా ఇలాంటి కఠినమైనటువంటి చర్యలు చేపట్టేటట్లు కడుపులోనే ఆడ మొగ అని చెప్పి టెస్ట్ చేసుకోవడం నిషేధించిన ఇంకా జరుగుతూ ఉన్నాయి. అబార్షన్లు అనే పేరు మీద చేస్తూనే ఉన్నారు. అమ్మాయిలంటే చిన్న చూపుని జరుగుతూనే ఉంది. ఎక్కడైతే ఆడవాళ్ళను గౌరవించుతారో, ఎక్కడైతే ఆడవాళ్ళను పూజిస్తారో అక్కడ సుభిక్షంగా ఉంటుంది ఆ ఇల్లు కానీ ఆ ప్రాంతం కానీ. ఎక్కడైతే వాళ్ళకు అవమానాలు జరిగి వాళ్ళ కన్ను నీళ్ళు పెడతారో అక్కడ అన్ని ఇబ్బందులు ఉంటాయి. ఖచ్చితంగా వీరి మీద యాక్షన్ తీసుకుంటాం. జిల్లాల వారీగా పూర్తి స్థాయిలో ఇలాంటి సంఘటన పునరావృతం కాకుండా చర్యలు చేపడతాం, వారిని కఠినంగా శిక్షిస్తాం. మరి మా డాక్టర్ గారికి, మా డాక్టర్ మిత్రుడు శేఖర్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. వాళ్ళని మంచిగా చేయించి వాళ్ళని టోటల్గా క్యూ చేయించి పంపించాలి. దానికి ఏమైనా ఖర్చులు అయితే మేము కూడా ప్రభుత్వం తరఫున కూడా మేము చేస్తాం. ఫ్రీగానే అన్నారు, అయినా కూడా ఇంకేమైనా అవసరం కూడా మేము సాయం చేస్తాం. आज बाद नमाज जुमा एरागढ़ कांग्रेस शोबा अक़लियत की जानिब से धरना मुनज़्ज़म किया गया है। इस धरने में मुसलियान और नौजवानों की कसीर तादाद ने हिस्सा लिया है। इस मौके पर एहतजाजियों ने अपने हाथों में प्ले कार्ड लिए मुखालिफ हुकूमत नारे लगाए हैं। इन्होंने हुकूमत से मुतालबा किया है कि वो पहले सेक्रेटेरिएट में शहीद मसाजिद और मुनहदिमा मनादिर बनाए, बाद में सेक्रेटेरिएट की तामीर करें। पेश है इसी पर हमारे नुमाइंदे मोहम्मद वाजिद की ये रिपोर्ट। वही बनना बल्कि हमारा डिमांड है। मैं आप लोगों से, सब लोगों से अपील कर रहा हूँ कि आप लोग सो मत जागो, बल्कि मैं आप लोगों से अपील कर रहा हूँ, क्योंकि हालात दिन पे खराब होते जा रहे हैं। कि आप देखो कल शमशाबाद पर भी एक मस्जिद का यही आलम होने वाला था कि कांग्रेस पार्टी के वर्करों पहुँचने के बाद तो मस्जिद का काम भी रुक गया। वरना आप लोग अगर इस चीज़ों में अगर आगे बढ़ के काम नहीं करेंगे तो आगे और हालात खराब होंगे। तो तमाम लोगों से मेरी अपील है कि मस्जिद और मंदिर वही बनना बल्कि हमारा अपील है। केसीआर सालिम हुकूमत में तानाशाही हुकूमत चला रहे लोग, ये हुकूमत को आप लोग आने वाले वक्त में आप लोग सोने की जरूरत नहीं है, जागो आप।
तो ये कल भी शमशाबाद में एक मस्जिद का ऐसी होने वाला था कि लोग जाके वहाँ जहाँ मस्जिद और मंदिर जहाँ शहीद हुई वो मस्जिद और मंदिर वहीं बनना बल्कि हमारा डिमांड है। राजेंद्र नगर इलाके में स्टार राजू और उसके लड़कों की जानिब से अवाम को हरासा किए जाने की खबरों में रोज बरोज इजाफा हो रहा है। आज भी इन लड़कों ने बिलावजह 3 मुस्लिम नौजवानों पर हमला किया है। जख्मी नौजवानों के मुताबिक जब ये एनएम गड्ढा 9 नंबर के पास आइसक्रीम खरीद रहे थे तो इन पर स्टार राजू के लड़कों ने मारपीट की। पुलिस को इसकी इत्तला मिलने पर फौरी मकाम वाक़े पर पहुंचकर माहौल की कशीदगी को ख़त्म करते हुए तमाम हालात को काबू में किया। बादजा नुमाइंदे कॉरपोरेटर नवाजुद्दीन ने जख्मियों को अस्पताल पहुंचाकर इनकी मरहम पट्टी करवाई है। पेश है इसी पर हमारे नुमाइंदे मोहम्मद मोहसिन की ये रिपोर्ट। जाके आ रहा था बूढ़े पे स्टार राजू के हम आइसक्रीम लेने रुके, जो स्टार राजू के बेटे आके गाली गलौज करे। फिर उसके बाद और उन लोगों से गाली गलौज करके उनके दोस्तों को बुला के मारना करना स्टार्ट करे, गाड़ी आंख पे चढ़ा दिए। हमारे नरेश जन्ना आके बचाए। फिर तो सब मेरे को फ़ोन करे, मेरे को फ़ोन बड़े करके भाई बोला हमारे भैया ऐसा गालियाँ दे रहे बोल के फ़ोन करके बोला। तो मैं उनको समझा रहा हूँ तो बोल रहे हो कि आप क्या करते रहे भैया, अब गालियाँ दे रहा हूँ बोल के లంజా కొడుకు वो है बोल के बोल रहे हैं। ఇప్పుడే చేస్తాను పని ఏముంటున్నారు నాకు स्टार राजू కొడుకు बोल के गालियाँ दे रहे हैं हमको, गले से లంజా కొడుకు अम्मा की बहन की बोल के गालियाँ दे रहे लोग। और उन लोग पी ले के फुल पी ले के गालियाँ दे रहे, मार रहे हम लोग। आप स्पॉट पे थे वहाँ पे? मैं स्पॉट पे था, मैं स्पॉट पे बात कर रहा हूँ। वो एक आपको ही मारा लगे? मेरे को ही मारा लगे, मेरे शर्ट फाड़ दिए, शर्ट फाड़ दिए, सर पे मारे सर। कितने बजे का टाइम का है ये? 12:40 का, 12:30 में उनको गया जाके बात कर रहा था। उन्होंने क्या करे 20-25 लोग जैसा आना स्टार्ट होते कि मारना स्टार्ट कर दिया उन्होंने गालियाँ। जी साहब कितने जने थे? उन लोग स्पॉट पे 5-6 जन आए। उसके बाद जैसा मारना स्टार्ट करते गाड़ियाँ पे आए, मारते जा रहे ना। और इनको 10 जनों मिलके मारे, इनको इन्होंने नीचे जो गए मारते जा रहे हैं इनको। मेरे को 5-6 जनों मिलके मारे, मेरे को इतना बड़ा ग्रेनेड उठा के फेंक के मारे। मैं हट गया, इधर साइड से चले गया। फिर नरेश भाई आए, नरेश भाई आके इनको लेके चले गए। फिर मैं वहाँ जाते कि फिर मेरे को फिर मारना स्टार्ट कर दिया ना। हम लोग गाड़ियाँ छोड़ के चले गए तो पुलिस वाले बोल रहे गाड़ियाँ मारी, गाड़ियाँ लेके छोड़ के चले गए बोल के बोल रहे पुलिस जान नहीं बचाएंगे, हम लोग मर जाइएगा आप इसमें। तो फिर हॉस्पिटल कुछ गए आप लोग? हम लोग हॉस्पिटल गए, नीले इसमें उशामन में गए, उशामन में नहीं लिए, उशामन में नहीं लिए। फिर मैत्री में गए, मैत्री में भी नहीं लिए। सीधा आसरा हॉस्पिटल को चले आओ बोल के बोले, आसरा हॉस्पिटल गए हम लोग। हॉस्पिटल में गए तो क्या हुआ फिर? हॉस्पिटल उशामन में एमएलसी आने के बाद लेके गए ना? उशामन में एमएलसी आया, उसका तो बोले यहाँ पर सिटी स्कैन नहीं है, पहले अर्जेंट लेकर चले आओ, सर का मसला है, क्रिटिकल है बोल के बोले। और हम लोग गए आसरा हॉस्पिटल गए, सिटी स्कैन निकाले। कुछ रिपोर्ट? अभी रिपोर्ट सुबह में आएंगी इसकी रिपोर्ट। कंप्लेंट हुई आपकी? पीएस पे कंप्लेंट दे दिए, पीएस में कंप्लेंट दिए, बताओ। पीएस में कंप्लेंट दे दिए। खून के वॉमिटिंग हो रहे थे इनको। तो उसके बाद कंप्लेंट तुम्हारी ले रहे थे, लगाने कोई आए फिर आपके वास्ते? किसकी फ़ोन करे आप? मैं हमारे फर्स्ट रहमत साहब को फ़ोन करे, हम रहमत साहब को फ़ोन करे तो उन्होंने साहब क्या करे, इनको नवाजुद्दीन साहब को भिजाए। नवाजुद्दीन साहब आके पीएस को आके उन्होंने कंप्लेंट कराए। राजेंद्र नगर ट्रैफिक पुलिस की जानिब से आज आरामघर इलाके में गाड़ियों की तनखी की गई है, जिसमें बिना नंबर प्लेट की गाड़ियों और अधूरे नंबर प्लेट की गाड़ियों के खिलाफ खुसूसी मुहिम चलाई गई है। ये मुहिम सर्कल इंस्पेक्टर ट्रैफिक कुमार की क़यादत में की गई। इस मौके पर जुमला 15 गाड़ियों को जब्त किया गया है। इस खुसूस में सर्कल इंस्पेक्टर ने मीडिया नुमाइंदों से बातचीत की है। मैं अपन आज स्पेशल ड्राइव कर रहे हैं आरामगढ़ चौरस्ते पे। ये कई के लिए बोलो तो रेगुलरली अपन के पास 2 व्हीलर राइडर्स एक्सीडेंट से ज़्यादा मर जा रहे हैं। इन लोगों क्या कर रहे हैं, उन लोगों के क्या तो भी गलती काम करा, वो गलती काम से एस्केप होने के लिए वो नंबर प्लेट को स्टिकर्स नहीं तो नंबर प्लेट निकालना ऐसा काम कर रहे हैं ऐसा, और नंबर प्लेट को मोड़ रहे। ऐसा मोड़ने की वजह से कुछ गलती काम किए तो भी, कुछ ऑफेंस किए तो भी अपन को नहीं मिल रहे उससे। और उन लोगों को समझाने का क्या है बोले तो ऐसा नंबर प्लेट कराए जो उन लोगों को अपन पकड़ के FIR करा रहे हैं। स्पीकर असेंबली तेलंगाना पोचाराम श्रीनिवास रेड्डी ने वाज़ेह किया कि अरकान असेंबली, अरकान कानून साज कौंसिल, मीडिया के नुमाइंदे, वुज़रा के पर्सनल सेक्रेटरीज और
पीएस कोरोना का टेस्ट करवाएं और मनफी रिपोर्ट आने पर ही असेंबली को न आए। सर्दी जुकाम बुखार की शिकायत होने पर असेंबली को न आने का इन्होंने मशवरा दिया है और असेंबली आने के लिए मास्क को लाजमी करार दिया गया है। बाबुल दाखिले के बाद थर्मल स्क्रीनिंग भी लगवाई गई। रच्चागुंडा पुलिस की जानिब से आज बोंगीर में एक 4 रुकनी सारकों की टोली का पर्दाफाश किया गया और चारों सारकीन को गिरफ्तार कर लिया गया है। रच्चागुंडा पुलिस की सीसीएस टीम ने इनके पास से 31,75,000 मालियत का 51 तोले सोना और 1.5 किलो चांदी को जब्त किया गया है। అంతేకాకుండా వీళ్ళు పీడీ యాక్ట్ కూడా అనుగుణంగా డిఫైన్ పీడీ యాక్ట్ అనేది మనకు ఉంటే తప్పకుండా వాళ్ళని పీడీ యాక్ట్ కూడా మనం చేయడం జరుగుతుంది. వీళ్ళు పట్టుకోవడంలో ముఖ్య పాత్ర వహించినటువంటి ఆఫీసర్స్ అందరికీ, ముఖ్యంగా డీసీపీ బ్రాంచ్ యాదగిరి గారికి, అలాగే డీసీపీ యాదాద్రి రాజిరెడ్డి గారికి, తర్వాత సలీమా అడిషనల్ డీసీపీ గారికి, అలాగే ఆఫీసర్ ఇన్స్పెక్టర్ శివశంకర్ గారికి, అలాగే వైద్య రవీందర్ దేశాయ్, DCO చంద్రశేఖర్, దెన్ వెంకన్న, రాజ్కుమార్, అందరికీ రివార్డ్స్ అందించడం జరుగుతుంది. వీళ్ళందరూ కూడా మేము ట్యాక్స్ రివార్డ్స్ ఇస్తాం. అంతేకాకుండా వీళ్ళకు సర్వీస్లో కూడా ఎంట్రీ కూడా సర్వీస్లో కూడా ఎంట్రీ పెట్టడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళు ఇంకా మోటివేట్ అయ్యి బెటర్ వేలో పర్ఫార్మ్ చేయడం జరుగుతుంది. దీంట్లో మనకి టేక్అవేస్ ఏంటంటే ప్రజలు ముందుకు వచ్చి ఎక్కువ సీసీ కెమెరాలు పెట్టుకోవడం వల్ల మనము నేరాలు అరికట్టడంతో పాటు నేరస్తులు పట్టుకోవడంతో పాటు ఈ కోర్టులో పెట్టినప్పుడు శిక్ష పడడానికి అవకాశం ఉంటాయి. కాబట్టి ఈ ఆస్పెక్ట్స్లో తప్పకుండా సీసీ కెమెరాలు. नाज़रीन, इसी के साथ ही आईने दक्कन की खबरों का सिलसिला यहीं अख्ताम को पहुंचता है। मज़ीद ताज़ा तरीन खबरों के लिए देखते रहिए सिटी इंडिया न्यूज़ हक़ की आवाज़। तेनोशिन को इजाज़त। अल्लाह हाफिज़। दोस्तों, अगर आपको हमारी न्यूज़ और एंटरटेनमेंट तमाम प्रोग्राम पसंद आते हैं तो फिर लाइक करें, शेयर करें और सब्सक्राइब करें। और हाँ, बेल आइकॉन दबाना ना भूलें ताकि आप हमारी हर न्यूज़ और हर एंटरटेनमेंट प्रोग्राम से अपडेट रहें। देखते रहिए सिटी इंडिया न्यूज़ हक़ की आवाज़।